రైట్, చాలా జాగ్రత్త వినండి, చాలా ఉన్నతమైన సందేశం. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇఫ్ గాడ్ ఈస్ ఇన్ ద బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్, if God is your beginning of your life, your daily life, మీ జీవితంలో, మీ అనుదిన జీవితంలో ఒక 5 విషయాలు చెప్తాను. వాటిల్లో దేవుడే ఆది అయితే, దేవుడే ప్రథమం అయితే, దేవుడే ఫస్ట్ అయితే, దేవుడే అన్నిటికీ ముందు ఉంటే, హల్లెలూయా. బైబిల్ సృష్టిని పరిచయం చేయలే, మొదటగా ఏం పరిచయం చేసిందంటే దేవునిని పరిచయం చేసింది. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి మెసేజ్ అర్థమవుతుందో? ఓకే, హల్లెలూయా. కనెక్ట్ అవ్వండి. ఇన్ ద బిగినింగ్ గాడ్. వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్, ఎప్పుడైతే దేవుడు ఆదిలో ఉంటారో, ఎప్పుడైతే దేవుడు ప్రారంభంలో ఉంటారో, ఎప్పుడైతే దేవుడు అన్నిటికీ ఆది అవుతారో, అన్నిటికీ దేవుడు ఎప్పుడైతే అన్నిటికన్నా ప్రథమంగా ఉంటారో, అన్నిటికంటే ఫస్ట్ నీ లైఫ్లో ఉంటారో, ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే హల్లెలూయా, ఆ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి, ఆ సంతృప్తి, ఆ సంతోషం, ఆ సర్వాధికారం, మిగతావన్నీ అందులో ఉంటాయి. ఎంతమందికి అర్థమైందో ఒక స్తోత్రం చెప్పండి. అంటే నేను కొంచెం కన్స్ట్రక్టివ్గా మేము పునాది వేసుకుంటూ చెప్పాలనుకున్నాను, బట్ అంత టైం లేదనిపించింది, అందుకే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను. హూ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్? యంగ్ పీపుల్, యవనస్తులారా, బిజినెస్ చేసుకునేవారులారా, పని చేసుకునేవారులారా, కుటుంబ బాధ్యతలు భారములు కలిగిన వారులారా, అనేకమైన ఇబ్బందుల మధ్యలో ఆత్మీయ జీవితాన్ని నెట్టుకొస్తున్న వారులారా, మీ జీవితంలో, మీ అనుదినంలో బిగినింగ్ ఎవరు ఉన్నారు? ప్రారంభం ఎవరు? ఎవరితో నీ లైఫ్ ప్రారంభమవుతుంది? నీ జీవితంలో ఒకే మాటలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో గమనించండి. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరిది? నీ జీవితంలో ప్రతిరోజు మొదటి స్థానం, మొదటి సమయం ఎవరికి ఇస్తున్నావు? హూ ఈస్ యువర్ ఫస్ట్ లవ్? హూ ఈస్ ఫస్ట్ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ ఎవ్రీ డే? హూ ఈస్ ప్రైమరీ ఇన్ యువర్ లైఫ్? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ అనుదిన జీవితంలో ప్రారంభం ఎవరు? ఆది ఎవరు? ఇన్ ద బిగినింగ్ గాడ్ అన్నాడు అక్కడ. Who is in the beginning and what is in the beginning of your daily life? Hallelujah. Hallelujah. కొంతమందికి ఫ్రెండ్స్, కొంతమందికి స్నేహితులు, కొంతమందికి బంధువులు, కొంతమందికి జాబ్, నా వైపు చూడాలి, కొంతమందికి బిజినెస్, కొంతమందికి లవ్, కొంతమంది ఫ్రెండ్షిప్, కొంతమందికి ఫోన్, కొంతమందికి చాటింగ్. ఆతృతగా లేవగానే ఆతృతగా వెతికేసుకోవడమే. నా తాలూకా వారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందా లేదా? దైవజనుడికి అడుగుతున్నానమ్మా, మీ జీవితంలో ప్రథమం ఎవరు? నీ కొడుకులా, నీ మనవళ్ళ? తెల్లవారు లేక నేను ఎవరిని వెతుకుంటున్నాను? దేవుడికి ఇచ్చిన 2 కొడుకులనా, లేక దేవుని సన్నిధినా? మాట్లాడడానికి ఈజీగా మాట్లాడతాం. మీ హృదయ లోతులు తడుతున్నాను ప్రకాష్, మీ హృదయ లోతులు తడుతున్నాను శ్రీను గారు, మీ హృదయ లోతులు తడుతున్నాను కన్నయ్య గారు, నాని మీ హృదయ లోతులు తడుగుతున్నాను. నేను వెనుకున్న వారికి ముందున్న వారికి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను ఈ మాట. హూ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్? దేవుడు అని ఈజీగా చెప్తున్నారా? అంత ఈజీ అయిపోయిందా దేవుడు అని చెప్పడం? దేవుడేనా? ఇన్ ద బిగినింగ్ దేవుడు, ప్రారంభములో, ఆదిలో దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
వాక్యం అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. జాషువా వాక్యం అర్థం అవుతుందా? మధు వాక్యం అర్థం అవుతుందా? ఉదయం లేవగానే ఏం గుర్తు రావాలంటే ఇల్లు కాదు, వాకిలి కాదు, పిల్లలు కాదు, భార్య కాదు, భర్త కాదు, ఉద్యోగం కాదు, గేదెలు కాదు, వ్యాపారం కాదు, పొలం గట్టు కాదు. ఉదయం అంటే తెలియని సంగతులు ఏం కాదు, కొంచెం నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితం యొక్క ప్రారంభం, నీ అనుదినం యొక్క ప్రారంభం ఎవరు? లేవగానే స్టవ్ గుర్తొస్తుందా? కాఫీ గుర్తొస్తుందా? టీ గుర్తొస్తుందా? వాష్రూమ్ గుర్తొస్తుందా? ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు? నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఒకటే. ఇఫ్ గాడ్ ఈస్ ఇన్ ద బిగినింగ్, నీ బిగినింగ్ దేవుడే అయితే గనక, ఆమెన్. ఇన్ ద బిగినింగ్ దేవుడే అయితే గనక ఆమెన్, హల్లెలూయా. శూన్యములో సమస్తాన్ని కలుగు చేస్తాడు, నిరాకారాన్ని ఆకారంగా మార్చేస్తాడు, చీకటిని వెలుగుగా మార్చేస్తాడు, సమృద్ధినిస్తాడు, సంతోషాన్నిస్తాడు, పంటలనిస్తాడు, అభివృద్ధినిస్తాడు, అధికారాన్నిస్తాడు, ఆనందాన్నిస్తాడు, అమరత్వాన్నిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ వెన్ గాడ్ ఈస్ ఫస్ట్. డేవిడ్ బ్రదర్ ఇక్కడే ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, పెద్దవారిని అడుగుతున్నాను, మనవలు కలిగిన వారిని, వ్యాపారాలు కలిగిన వారిని, ఉద్యోగాలు కలిగిన వారిని, చదువులు కలిగిన వారిని, వదిలేసాక వాక్యమేను, చదువులు కలిగిన వారిని, స్టూడెంట్స్, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, బడికి వెళ్ళే స్టూడెంట్స్, సరిగి విను. అక్కడికి నువ్వు ఇక్కడ రా, నువ్వెందుకు అనుకున్నావు? ఇక్కడ రా అని చెప్పాను, ఇట్రా. ఇంకా జరుగురా నువ్వు, ముసలిలాగా అక్కడ కూర్చున్నావు పోయి. ఏం వచ్చాయి? హల్లెలూయా. పిల్లలు మీ జీవితంలో కూడా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దానియేలు హెచ్చింపబడ్డాడు అంటే, దానియేలు జీవితంలో ప్రథమం ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ ద బిగినింగ్ గాడ్, if in the beginning God, He created heaven and the earth, He created the light. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చీకటి ఉంది, అంధకారం ఉంది, శూన్యం ఉంది, నిరాకారం ఉంది. అయితేనేమి ఇన్ ద బిగినింగ్ గాడ్ అని ఉంది. ఎప్పుడైతే ప్రారంభంలో దేవుడు ఉన్నాడో శూన్యాన్ని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నింపేశాడు ఆయన. నిరాకారాన్ని ఆకారంగా మార్చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమృద్ధిని నింపేశాడు ఆయన, సంతోషాన్ని నింపేశాడు ఆయన. ఇంకొక మాట చెప్పనండి, లోతైన మాట, ఎంతమంది కనెక్ట్ అవుతారు? తనకి ఏది ఇష్టమో వాటన్నిటిని తయారు చేశాడు. తను ఏం కోరుకుంటున్నాడో వాటన్నిటిని తయారు చేశాడు. తన మనోభిష్టం తన కళ్ళ ఎదురుగా పెట్టుకొని ఆనందించాడు. ఈ మాట అర్థమైతే మీ గుండె పగలాలి, ఈ మాట అర్థమైతే గుండె పగలాలి. ఇన్ ద బిగినింగ్ దేవుడు ఆదిలో ఉంటే ఏమవుతుందంటే, ఆయన కోరుకున్నది ఉంటుంది, ఆయన ఆశించింది ఉన్నది, ఆయన ఇష్టపడింది ఉంటుంది. అర్థం కాలేదా? హల్లెలూయా. సముద్రంలో జీవులు రావాలని మనిషి కోరుకోలేదు, దేవుడు కోరుకున్నాడు. భూమి మొక్కలను ఇవ్వాలని మనిషి కోరుకోలేదు, దేవుడు కోరుకున్నాడు. ఎవ్రీథింగ్ వాస్, సమస్తమును అమ్మా దేవుడు ఎలా కోరుకున్నాడో అలాగే ఉంది. అన్నా, ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందయ్యా? పాస్టర్ గారు, ఇంతకంటే గొప్పది ఏముందయ్యా? నా జీవితంలో ఆదిలో దేవుడు ఉంటే ఆయన కోరుకున్నట్టుగానే నా జీవితంలో ప్రతిదీ ఉంటుంది అనుకుంటే, అంతకంటే భాగ్యం, ఈ సమృద్ధి, సంతృప్తి, సంతోషం, వెలుగు, ఈ శూన్యంలో సమస్తము, నిరాకారములు, ఆకారము, ఇవన్నీ తర్వాత సార్, ఇవన్నీ తర్వాత. బట్ హల్లెలూయా, ఆమేన్. మీరు గమనించారా? మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు ఏం కోరుకున్నాడో అదే ఉంది, దేవుడు ఏం చూడాలనుకున్నాడో అదే ఉంది, దేవుడు ఏమి ఇష్టపడ్డాడో అదే ఉంది. అందుకే మాటి మాటికి వాక్యం చెప్పింది, దేవుడు మంచిదైనట్టు దాన్ని చూసి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన తృప్తి చెందాడు అని, ఆయన సంతోషించాడు అని. ఆయన కంటికి అంతా కూడా రమ్యముగా మంచిగా కనబడింది కాబట్టి ఆమె అది మంచిదైనట్టు దేవుడు చూచి సంతోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా లోతైన మాట చెప్పనా? వస్తున్న కన్నీళ్ళు ఆపుకొని ఇంకా లోతైన మాట చెప్పనా? When the God is in the beginning,
ఎప్పుడైతే దేవుడు ప్రారంభంలో ఉంటాడో, ఆయన కోరుకున్నట్టు నీ లైఫ్ ఆయన డిజైన్ చేస్తాడో, ఒక అద్భుతమైన ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన నీ యందు విశ్రాంతి తీసుకుంటాడు, ఆయన నీ యందు ఆనందిస్తాడు, ఆయన నీ యందు సంతోషిస్తాడు. ఆయన చేసిన పనులన్నిటి అందును బట్టి, వాటన్నిటిని బట్టి నీ యందు, నీలో, నీ ద్వారా ఆయన చేసిన, జాషువా అర్థం కావట్లేదా నీకు? ఇబ్బంది పెడుతుందా? హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలన్నిటి నీ యందు యెహోవా మిక్కిలి సంతోషించేవాడై ఉంటాడు. నీ యందు ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి అనే మాట పడుకోవడం గురించి మాట్లాడుకోకండి. ఆయన మనసుకు నీ యందు నెమ్మది కలుగుతుంది, ఆయన మనసుకు నీ ఎదుటి కుదుట పడుతుంది, ఆయన మనసు నీ యందు ఉల్లసిస్తుంది, ఆయన మనసు నీ యందు సంతోషిస్తుంది, ఆయన మనసు నీ యందు ఆనందిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఆయన కోరుకున్నట్టే ఉంది కాబట్టి. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ హిస్ లైఫ్. హల్లెలూయా. ఆయన ఆశించినట్టే, ఆయన కోరుకున్నట్టే, ఇంకా చెప్పన ఆయన నోటి మాట చొప్పుననే సమస్తమును జరిగింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరణము లేదక్కడ, హల్లెలూయా. రోగము లేదక్కడ, హల్లెలూయా. చీకటి లేదక్కడ, హల్లెలూయా. మరి ఎవరు ఉన్నారంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. God is in the beginning. There is no fear, there is no sickness, there is no devil, there is no darkness, there is no any sickness, there is no any lack, there is no any dryness, because God is in the beginning. God was in the beginning. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? ఆమె నేనేం చూడాలనుకున్నాను చెప్పనా? ఆదికాండం 1వ అధ్యాయం మీ జీవితాల్లో చూడాలనుకుంటున్నాను. అర్థమైన వారు, కావాలనుకున్న వారు తల మీద చేయి పెట్టుకుని ఒక మాట ఆమేన్ అని చెప్పేయండి. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం మీలో చూడాలనుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కమ్ ఆన్. ఆమేన్. హల్లెలూయా. తన కుమారుడైన యేసుక్రీస్తు అనే కడపటి ఆదాము యొక్క అధికారం అంతయు నీ జీవితంలో ఉండును గాక. తన పోలికలో, తన స్వరూపంలో నీవు నిర్మించబడుదువు గాక. ఆయన కోరుకున్న సమృద్ధి, ఆయన కోరుకున్న సంతోషం ఉండును గాక. ఆయన కోరుకున్న ఇంటిమసి ఉండును గాక. ప్రతి చల్లపూట ఆయన నిన్ను కలుసుకొనును గాక. ఆయన ఇష్టం వచ్చినట్లుగా, ఆయన సంతోషం కలిగేటట్లుగా ఉండును గాక. ఆయన నీ యందు విశ్రాంతి తీసుకొను గాక. ఆమేన్. వాటన్నిటికీ కారణం ఏమిటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆ మాట మీరు కావాలంటే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆది అందు దేవుడు. ఆమేన్. అక్కడ భూమి ఆకాశం చేశాడు, ఇక్కడ ఆయన ఏం కోరుకుంటే అది చేస్తాడు. నీలో ఏం కోరుకున్నాడో, నీ ద్వారా ఏం కోరుకున్నాడో ఇక్కడ అది చేస్తాడు. అందుకని నువ్వు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే భూమి ఆకాశములు కాదు, ఆది అందు దేవుడు. దట్స్ ఇట్. ఇన్ ద బిగినింగ్ గాడ్. In my daily life, in the beginning God. My life, in the beginning God. నా ధనములో in the beginning God. నా సంపాదనలో in the beginning God. నా సమయములో in the beginning God. నా మినిస్ట్రీలో in the beginning God. నా ఫ్యామిలీలో in the beginning God. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదుకును. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, పాట నాకు అది సరిగా లిరిక్ గుర్తురాట్లేదు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్. ఆమేన్. జాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో. హల్లెలూయా. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగినే
నా ప్రాణాత్మ దేహములను. హల్లెలూయా. లేమ్ గారు అర్థమవుతుందండి? హల్లెలూయా. ఓకే, ఇలా చెప్తే కొద్ది ధైర్యం చేసి చెప్తాను. అమ్మా నా వైపు చూడాలి, సుధా నా వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడు కోరుకున్నట్లు లైఫ్ లేదా? దేవుడు కోరుకున్నట్లు ఇంట్లో లేదా? నీ ఇల్లు ఒక వల్లకాడులాగా ఉందా? నీ ఇల్లు ఒక సమాధిలాగా ఉందా? ఒక నెమ్మది లేదు, సంతోషం లేదు, నీ పిల్లలు లేరు, నీ మనవలు లేరు, నీ కొడుకులు లేరు, నీ కూతురు లేరు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమృద్ధి లేదు, ఏదీ లేదు. బికాస్ యు నో వై? ఎందుకో తెలుసా? ఆది యందు దేవుడు లేడు కాబట్టి. There is no God in the beginning of your life, your daily life. నిశ్చయ వినాలి, జాగ్రత్తగా వినాలి, మోక్షిత్ వినాలి, అక్షయ్ వినాలి, చిన్నపిల్లలు మీతో కూడా చెప్తాను, జంతలు వినాలి, బ్లెస్ వినాలి. ఉదయం లెగ్గగానే నీకు గుర్తు రావాల్సింది పుస్తకాలు కాదు, నీకు గుర్తు రావాల్సింది ఫోన్ కాదు, నీకు గుర్తు రావాల్సింది ఫ్రెండ్స్ కాదు, నీకు గుర్తు రావాల్సింది ఏ మనుషులు కాదు. నీ జీవితంలో తొలి చూలు ఆ యొక్క సమయాన్ని దేవుడికి మాత్రమే అనుగ్రహించు. ఆ తొలిచూలు అన్న మాటను క్షమించండి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పట్లేదు, అందుకు అన్నిసార్లు చెప్పారు. సత్యనారాయణ గారు మీరు చెప్పరా హల్లెలూయా అని? లేరా? మీరు లేరు ఇక్కడ? హల్లెలూయా. పోనీ ఒక ఐదు పాయింట్లు మీతో చెప్తాను వేగంగా, సమయం అవుతుంది కాబట్టి. హల్లెలూయా. సో ఇంట్రడక్షన్ మర్చిపోకండి, మధు వినాలి. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది యందు దేవుడు ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అల్లాడుతాడు. హల్లెలూయా, ఆమేన్. శూన్యములో సమస్తము కలుగుతుంది, నిరాకారములో ఆకారం కలుగుతుంది, చీకటి వెలుగుగా మార్చబడుతుంది, నీతి సూర్యుడు నీలో ఉదయిస్తాడు. సమృద్ధి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, జీవం ఉంటుంది, దేవుడు ఉంటాడు, ఇంటిమసీ ఉంటుంది. ఆమేన్. నువ్వు ఆయన పోలికలో ఉంటావు, నువ్వు ఆయన స్వరూపంలో ఉంటావు. ఇవన్నీ మొదటి అధ్యాయాలు ఉన్నాయి, అదే అధ్యాయాలు చెప్తున్నాను, నీకు అర్థమైందో లేదో. హల్లెలూయా. నేను చెప్పే మాటలన్నీ ఎక్కడున్నాయి పాస్టర్ గారు? మీ సొంత మాటలు? నో, మొదటి అధ్యాయంలో ఉన్నాయి ఇవన్నీ. నీకు కూడా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ఆయన ఎలాగూ కోరుకున్నాడో అలాగే ఉంది, ఆయన ఎలాగూ ఆశించాడో అలాగే ఉంది. ఎలాంటి బ్యూటిఫుల్ నేచర్ని ఆయన కోరుకున్నాడో అలాంటి బ్యూటిఫుల్ నేచర్ ఉంది. ఆమేన్. మొక్కలను కలగన్నాడు ఆయన, అవి ఉన్నాయి. చేపలు కలగన్నాడు ఆయన, హల్లెలూయా, అవి ఉన్నాయి. హల్లెలూయా. సమస్తం సమస్తం సమస్తం. హల్లెలూయా. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో లేదు నాకు తెలియదు అయ్యా. ఇది మీరు కనెక్ట్ అవ్వాలంటే ఆదికాండం మొదటి అధ్యాయం కొంత అయినా తెలిసి ఉండాలి మీకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయనకి నచ్చినట్లు అన్నీ ఉన్నాయి కదా. ఆమేన్. జలములను ఒక చోటుకు పోయి 6 నెలలు కనబడును గాక. ఎవరు కోరుకున్నారు అలాగా? మాట్లాడలేదు మీరు. ఎవరు కోరుకున్నారు అలాగా? ఆదాం, దేవా ఆ నీళ్ళನ್ನು ఒక చోటుకు వచ్చి 6 నెలలు కనబడమని చెప్పవా అని అనలే. ఎడం వసినాస్తే అప్పుడు ఆదాం అక్కడ లేడు. దానిని ఎవరు కోరుకున్నారంటే దేవుడు కోరుకున్నాడు. అందుకే అది మంచిదైనట్టు దేవుడు చూచాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకున్నట్టుగానే జరిగింది, ఆయన ఇష్టపడినట్లుగానే జరిగింది. ఎలా ఉండాలని ఆయన ఆశించడో ఆయన హృదయంలో అలాగే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందమ్మా? లక్ష్మమ్మ గారు అర్థమైందా ఎందుకు అలా ఉంది? ఈరోజు ఎందుకు చాలామంది లైఫ్ అలా లేదు అంటే కారణం అక్కడ ఆది యందు దేవుడు ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ దేర్. ఇక్కడ లైఫ్లో దేవుడు ఉండట్లేదు. నాన్న వాక్యం సరిగా విను మధు, పిల్లలకు మనం చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుడు లేడు, ఏవేవో వచ్చేసాయి, ఎవరెవరో వచ్చేసారు. ఇంకో మాట చెప్పనా, ఇంకో పర్సన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా అన్నీ దేవుడు కోరుకున్నట్లుగానే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఇంకో పర్సన్కి అలౌ చేశారో ఏది దేవుడు కోరుకున్నట్టు లేదు. మాట అర్థం కాలేదా?
దేవుడు బిగినింగ్లో దేవుడు ఉన్నప్పుడు దేవుడు అమ్మ నిద్ర వస్తుందా, నాకు ఎంతకన్నా వివరంగా చెప్పడం రాదమ్మా. మరి హల్లెలూయా. ప్రారంభంలో దేవుడు ఉన్నాడు, అన్ని దేవుడు కోరుకున్నట్టున్నాయి. వేరే పర్సన్ ఎంటర్ అయ్యాడు, ఒక్కటి కూడా దేవుడు కోరుకున్నట్లుగా లేకపోయింది. ఇంకోలా చెప్పాలంటే ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు ఇప్పుడు నేను మీతో కొంచెం అవుట్లైన్స్ పంచుకోవాలనుకుంటున్నాను అంతే. యవనస్తులు కూడా ఎంత చాలా జాగ్రత్త వినాలి. ఎంతమంది ఆశపడుతున్నారు నాకు తెలియదు, ప్రేమ ఆశపడుతున్నావు లేదో నాకు తెలియదు, నేను ఆశపడుతున్నావు లేదో నాకు తెలియదు, రత్నం ఆశపడుతున్నావు లేదో నాకు తెలియదు. దేవా నా లైఫ్లో హల్లెలూయా హల్లెలూయా. మోర్ దెన్ ఎనీథింగ్, more than anything, I love you Jesus, more than anything. నా జీవితంలో నీవే ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. నీవే అన్నిటికీ ఫస్ట్ అవ్వాలి దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కొంచెం కొంతమంది మొక్కలు చూస్తే ఏమనుకోండి ఇలా అన్నానని, అరే చెప్పాలనుకో నా ఉత్సాహం కూడా చచ్చిపోద్ది ఎందుకో. అదే వాళ్ళు ఒకవేళ మీరు ఎవరు ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్పేటప్పుడు మరి మనుషులు అలా పెట్టుకుంటే మరి మీరు అట్లా చెప్పగలుగుతారో నాకు తెలియదు. నాకే ప్రాబ్లం అదేమో బహుశా, నేను అలా చెప్పలేను. నేను మళ్ళీ ఒక మాట గుర్తు చేస్తాను, దేవుని సన్నిధిలో నీ వైఖరిని 2-3 నా నామను ఎక్కడ ఏకీవిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మీలో భయం కలగాలని చెప్తున్నాను. నీ వైఖరిని ఆయన గమనిస్తున్నాడు, ఇది ఒక్కటి తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. నా ఆశ అధ్యాయం ఒక్కొక్క వచనం వివరించి చెప్పాలని ఉంది ఆ మొదటి అధ్యాయం అంతా, కానీ అంత టైం లేదు. చెప్పాలనుకున్న మెసేజ్ని చెప్పాలి కాబట్టి. హల్లెలూయా. సో ఇన్ ద బిగినింగ్ గాడ్. సో ఆ గాడ్ ఏం చేశాడంటే ఈ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. హల్లెలూయా. నిరాకారంగా ఉందంట, ఆకారం చేశాడు. శూన్యముగా ఉందంట, సమస్తాన్ని కలిగించాడు. చీకటిగా ఉంది, వెలుగు కలుగునుగా కానీ ఆయన పలికాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆదిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అణువణువున దేవుని వాక్యం పనిచేసింది. అర్థం కావట్లేదు మీకు? కన్నయ్య గారు అర్థం కావట్లేదా? ఇన్ ద బిగినింగ్ గాడ్, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు పనిచేశాడు. వాక్కుగా తన కుమారుడు పనిచేశాడు. నీ మీద నీలో అల్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ముగ్గురు హల్లెలూయా. త్రియేక దేవుడు ఎంటైర్ నీ లైఫ్ మొత్తం మీద పనిచేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. గల కారణం, ఆశీర్వాదానికి మూలం ఏంటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. సో వాక్యమై ఉన్నటువంటి దేవుడు రిలీజ్ అవుతున్నాడు. ఆ రిలీజ్ అయిన వాక్యము నీలో ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ అక్కడ అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే కోడి గుడ్ల మీద ఆ కోడి పెట్ట ఎలా పొదుగుతుందో ఆ అర్థంతో కూడిన మాట అల్లాడుతున్నాడు అన్నమాట. ఆల్రెడీ దేవుడు కోరుకున్న నూతన సృష్టి నీలో కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆశించవలసింది అల్లా ఒకటే, ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవుడు నా జీవితంలో ఆది అయి ఉండాలి. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు సార్, అక్కడ వాక్యం ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ శూన్యమున్న అందులో సమస్తమును కలుగుతుంది, అక్కడ నిరాకారం ఉన్న ఆయన కోరుకున్న ఆకారంలోకి వస్తుంది, సమృద్ధి వస్తుంది, సంతృప్తి వస్తుంది, సంతోషం వస్తుంది. ఆమేన్. వస్తుందా? హల్లెలూయా. మరణం ఉండదు అక్కడ, రోగం ఉండదు అక్కడ, తెగులు ఉండదు అక్కడ, కీడు ఉండదు అక్కడ, అపాయం ఉండదు అక్కడ. మరి ఏముంటుంది? యెహోవా ఆశీర్వదించెను, యెహోవా ఆశీర్వదించెను, యెహోవా ఆశీర్వదించెను. మరి ఏముంటుంది? ఆయన పోలిక ఉంది, ఆయన స్వరూప్యం ఉంది, ఆయన అధికారం ఉంది, ఆయన కోరుకున్న సృష్టి ఉంది. అంత నిర్లక్ష్యంగా అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు తెలుసా, నేను ఇక్కడ నిలబడి ముందు ఈ వాక్యాన్ని నేను ఎలా ధ్యానించలేదు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనతో మాట్లాడుతున్నాడు.
ఉద్యోగం కాదమ్మా, మనుషులు కాదమ్మా, సెల్ ఫోన్ కాదు, తెల్లవారి టైం అయిపోతుంది, అమ్మని బాధపెట్టి భార్యను బాధపెట్టి కట్టోకారాలే టైం అయిపోతుంది. దేనికి రా? డ్యూటీకి పోవాలనా? టైం అయితే వాడు ఊరుకోడు. అంత క్రమశిక్షణ చర్చకు వచ్చే దాంట్లో లేదు. మళ్ళీ 8 గంటలు డ్యూటీ అంటే 7 గంటలు పోతాం కదా సావిత్రమ్మ, వెళ్ళట్లేదా? వెళ్ళినప్పుడు లక్ష్మమ్మ గారు అంతే కదండి, చర్చ్ అయితే మన ఇష్టం, మన పక్కనే, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చమ్మా. ఎవడమ్మా మమ్మల్ని అడిగేది? ఎవరా? వానరకు భయపడ్డావు, అవసరాలకు భయపడ్డావు, కానీ దేవుడికి భయపడలేదేంటక్క? దేవుడికి భయపడలేదే? హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న లెగ్గాని గుర్తు చేయాల్సింది ఈరోజు ఇడ్లీలా, దోశలా, రవ్వట్ట, మినపట్ట, మామూలు దోశ, ఇడ్లీ దోశ, మామూలు చట్నీయా, ఉల్లి చట్నీయా. హల్లెలూయా. నవ్వుతున్నట్టు మీ అందరూ అబ్యాచే. మనం వాళ్ళకి క్యారేజ్ కట్టాలి, కొడుకు క్యారేజ్ కట్టాలి, వాళ్ళకి క్యారేజ్ కట్టాలి. ఏం చేయాలి ఇప్పుడు? అరే ఇవన్నీ వింటుంటే ఈ మాటలు వింటానే ఉన్నాం, సిల్లీ కబుర్లు అని అనుకుంటున్నారా? ఎంత సిల్లీ కబుర్లు అనే మన బతుకు ఆగిపోయింది అక్కడే కదా. చెయ్యత్తమని అడగను కానీ, అయ్యా పిల్లలు ఏమని వస్తుంది ప్రేమ అందరూ వినండి, చెయ్యత్తమని అడగను కానీ పుష్ప, పొద్దు లెగ్గానే నీ హృదయం దేని కొరకు ఆశపడుతుంది? దేని కొరకు? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలము. వదిలేనా, నేను వేరే స్కేల్లోకి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఉదయం లెగ్గానే మీరు ప్రార్థన చేస్తున్నారా లేదని నన్ను అడగట్లా. కన్నయ్య గారు, దాసయ్య గారు, దాస్ గారు, ఉదయం లెగ్గానే మీరు ఏం చేస్తున్నారు అడగట్లా. ఉదయం లేవగానే నీ హృదయం జీవము కలిగిన దేవునిని దర్శించుటకు, ఆయన సన్నిధిలో ఆయన కనబడుటకు, ఆయన సన్నిధిలో నీ ప్రార్థన సిద్ధము చేసుకొని ఆయన సముఖములో ఎదురు చూడడానికి. యథార్థంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి ఉదయం లేవగానే నీ హృదయం దేవుని కొరకు ఆశపడుతుంది? దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నీలి లేక ఎండి ఉన్న దేశమందు దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడుతుంది. అయ్యా నేను ధైర్యంగా చెప్పగలను, నేను నీ సన్నిధిలో చెప్పగలను. సెల్ ఫోన్ నేను వెతకట్లా, మనుషులు నేను వెతకట్లా, వ్యాపారాన్ని వెతకట్లా, ఉద్యోగాన్ని వెతకట్లా, నా మనవల్ని వెతకట్లా, నా కుమారులను వెతకట్లా, నా పరిస్థితులు వెతకట్లా. ఉదయం లేవగానే నా గుండె, నా తనువు నీ కొరకు, నీ సన్నిధి కొరకు అది ఆశపడుతుంది, అది చేరుస్తుంది. నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధము చేసుకొని నీ కొరకు నేను కనిపెడుతున్నానని చెప్పగలిగే గుండె, ధైర్యం ఎంతమందికి ఉంది ఇక్కడ? If you want to see the first chapter of the Genesis in your life, Mahima, if you want to see the first chapter, Jenny, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అని అడిగాను నేను. చేతులు పెట్టినావు, దెబ్బలు తినేస్తావు ఆరాధన అయిన తర్వాత. ఆన్ రికార్డులు, ఇది నాకు బాధ అయిపోయింది. ఆమేన్. If God is first in your life, you will see the whole chapter, the Genesis first chapter, the whole chapter. Spiritually you will experience that. కవిత విన్నావా? నీ జీవితంలో కీర్తి వింటున్నావా? ప్రేమతో నీ గడ్డం పట్టుకొని చెప్తాను తల్లి, నువ్వు అంటే ప్రేమ నాకు. కన్నీళ్ళతో చెప్తున్నాను, నా చేతులు జోడించి చెప్తున్నాను. ఇఫ్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ ద హోల్ చాప్టర్ ఇన్ ద జెనసిస్ ఫస్ట్, అది కన్నా మొదటి అధ్యాయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నీ ఇంట్లో ఉన్న శూన్యమో, నీ ఒంట్లో ఉన్న శూన్యము, శూన్యములో సమస్తాన్ని కలుగు చేస్తాడు.
నిరాకారములో ఆయన కోరుకున్న ఆకారానికి తీసుకొని వస్తాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను నిర్మిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పనా, ఈ మాట చెప్పను, నీ అందు దేవునికి ఏ చెడుతనము కనపడదు, కానీ అది మంచిదైనట్టు యెహోవా చూచెను అనే మాట అణువణువున, ప్రతి వచనంలో ఉన్నట్టు అణువణువున నీలో మంచిదైనట్టుగా దేవుడు చూస్తాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుడైన కడపటి ఆదామైన యేసు క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారం నీలో ఉంటుంది. ఆ మొదటి ఆదాము పడిపోయాడేమో కానీ పాపానికి, నా కడపటి ఆదాము పడిపోయిన వాడు కాదు, ఆయన నిలిచిన వాడు, ఎన్నటన్నిటికీ నిలిచిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం విషయంలో మనందరి కొరకు ఒక్క మారే మరణించాను, కానీ పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో ఎన్నటన్నిటికీ దేవునితో పాటు జీవించచ్చు. ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Hallelujah. Amen. You will see a great creation in your life. Amen. ఇంకో బ్లెస్సింగ్ కూడా చెప్పనా, నీ లైఫ్లో ఏ కోణంలో చూసినా, అయ్యా బోర్ కొడితే క్షమించు, ఏ కోణంలో చూసినా దేవుడు తప్ప మనుషులు ఎవరు కనిపించరు. దేవుడు 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 దేవుడు, ఎవ్రీ వర్స్ దేవుడు. నీ జీవితంలో ఏ బ్లెస్సింగ్ చూసినా మనుషులు ఏమంటారంటే దేవుడు దేవుడు దేవుడు. ఆయనకి మహిమ కలుగుతుంటుంది, ఆయన కీర్తి కలుగుతుంటుంది. బ్రదర్, మీ జీవితంలో ఇది దేవుడే చేశాడు, నాకు తెలుసు. ఈ కార్యం దేవుని వల్ల జరిగింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ కుమార్తె వివాహాన్ని దేవుడే చేశాడు. హల్లెలూయా. నీ కుమారుడి వివాహాన్ని దేవుడే చేశాడు. నీ అనారోగ్యాన్ని దేవుడే తీసివేశాడు. నీ పరిస్థితులు దేవుడే మార్చివేశాడు. ఆకారాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని కలుగు చేశాడు, వెలుగుని నింపాడు, ఆయన పోలికనిచ్చాడు, ఆయన స్వరూపాన్నిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎవ్రీథింగ్, ప్రతి లైన్, ప్రతి వర్స్ ఆయన కోరుకున్నట్టే ఉంది, ఆయన ఆశించినట్టే ఉంది, ఆయన కలలుగన్నట్టే ఉంది, ఆయన ఇష్టం వచ్చినట్టే ఉంది. ఆయన ఏదైతే తన మైండ్లో పిక్చర్ కలిగి ఉన్నాడు అదే పిక్చర్ ఉంది. అంత మంచిగానే కనబడింది. ఒకవేళ ఏదైనా ఒకటి మంచిగా లేదనిపిస్తే దాన్ని మంచిగా కూడా ఆయన మార్చేస్తాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఒకటి మంచిగా కనబడలేదు, లేకపోతే రెండో అధ్యాయంలో అదేంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనేది ఆయన కనబడింది. అయితే ఆ లోటును కూడా ఆయనే భర్తీ చేసేసాడు. పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసేసి, నీ జీవితంలో ఏదైనా మంచిగా లేదంటే నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఏదైనా ఇది మంచిగా లేదంటే దానిని మార్చేసేది ఆయనే, దానిని భర్తీ చేసేది ఆయనే, ఆ లోటును పూర్తి చేయగలిగేది ఆయనే, మంచిది చేసేది ఆయనే, మంచిదైనట్టుగా చూసి ఆనందించేది ఆయనే, ఆ మంచిని లోకానికి ప్రొజెక్ట్ చేసేది కూడా ఆయనే. ఎప్పుడు తెలుసా డాడీ? And the God is in the beginning of your daily life, not your provision, not your computer, not your cell phone, not coffee, not tea, not only every day. I'm talking about your life. If God is in the beginning, if you're in the beginning in your life, if God is in the beginning, ఏ దైవజన్ ఇక్కడ నిలబడి నాతో ఇలా సూటిగా మాట్లాడితే, దాన్ని షూర్లీ ఐ విల్ క్రై. నువ్వు ఏడవలేదని నేను అనట్లేదు, కానీ షూర్లీ ఐ విల్ క్రై ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సమస్తము ఆయన చేతి కిందే ఉంటుంది. సమస్తమును ఆయన నూతనపరుస్తాడు, ఆయన కోరుకున్న స్వరూపంలోకి మరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అవుతున్నారండి? హల్లెలూయా. ఎంతమందికి వాక్యం చాలా బ్లెస్సింగ్గా ఉందనిపిస్తుంది. ఐ డోంట్ నో యూ. కొన్నిసార్లు నాకు ఏమీ లేదు అనిపించినప్పుడు చాలామంది నాతో మాట్లాడుతుంటారు, ఈరోజు వాక్యం చాలా బాగుంది. కొన్నిసార్లు నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది, అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేను పర్సనల్గా మాత్రం మీరు చెప్పే మాటను బట్టి ఏకీవిస్తానేమో, కానీ దాన్ని బట్టి నా భావాలు మారవు. కానీ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నాకు అర్థమైంది, ఇన్ ద బిగినింగ్, ఆది అందు దేవుడు ఉంటే సమస్తమును దీవెనకరంగా ఉంటుంది. ఆది అందు దేవుడు లేడేమో, ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడేమో. అందుకే చీకటి, మరణం, దుఃఖం, కన్నీరు, రోగం నీ కుటుంబాన్ని నిలబడి చేస్తుంది.
లక్ష్మమ్మ గారు ఏమనుకోకండి అమ్మ, నా చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ ఈ మాట అడుగుతున్నాను. చిన్న కమ్మలపాకమ్మ, ఒక పెద్ద టేబుల్, ఏసయ్య కూర్చున్న టైగర్ కూర్చుంటే ఆ చుట్టూ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని ఇంట్లో భోజనం చేసినప్పుడు నీ చిన్న ఇల్లు పరలోకంగా ఉండేదమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఉందా? నీ చిన్న కొడుకుని చూస్తే నా హృదయం బ్రద్దలైపోతుంటుంది. ఎక్కువ మాట్లాడితే బాగోదని నేను అణుచుకుంటున్నాను కానీ హల్లెలూయా, ఆమేన్. ప్రేమ నీ గుండె లోతులోని దేవుడు చూసినప్పుడు అది మంచిది అయినట్టు యెహోవా చూచి ఆనందించగలిగితే వాట్ ఏ బ్యూటిఫుల్ యు ఆర్. నీవే దేవుని యొక్క అద్భుతమైన క్రియేషన్. కమాన్, క్యాన్ యు సే హల్లెలూయా? ఎంతమంది అలా చెప్పాలనుకుంటున్నారు? ఐ యామ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అని. హల్లెలూయా. ఎంతమంది చెప్పాలన్నారు? ఐ వాంట్ టు బి ద క్రియేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నిజమే, నిన్ను సృష్టించింది ఆయనే, నిన్ను నిర్మించింది ఆయనే, నీకు రూపునిచ్చింది ఆయనే, ఎముకలు ఇచ్చింది ఆయనే, ఇదంతా ఓకే. అన్నిలు కూడా రూపునిచ్చింది ఆయనే. అది కాదు నేను మాట్లాడేది. హల్లెలూయా. ఆయన కోరుకున్న క్రియేషన్. ఆమేన్. ఓ కమాన్ కమాన్, ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. హల్లెలూయా. దేవుని కొరకు మండుచు ప్రకాశించుచున్న అగ్ని జ్వాలల వలె నీవు ఉన్నప్పుడు, ప్రజలు నిన్ను చూసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్ ఫర్ మై కంట్రీ. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఫర్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఫర్ మై చర్చ్. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాడైపోయాను, చీకటి ఉంది, నిరాకారం, శూన్యం, అంధకారం, వేదన, దుఃఖం, బాధ అన్నీ నా జీవితంలో ఉండేవి. నిరాకారం అయిపోయింది నా జీవితం, శూన్యం అయిపోయింది నా జీవితం, చీకటి అలుముకుంది నా బ్రతుకుల్లో. కానీ ఈరోజు నేను ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ మై గాడ్. కమాన్, ఎంతమందికి అర్థమయ్యింది? ఆ చీకటి ఇప్పుడు లేదేమి? ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఆ నిరాకారం ఇప్పుడు లేదేమి? బికాజ్ ఐ ఆమ్ క్రియేటెడ్ బై గాడ్. Yes, there was darkness. As was darkness, was illness. ఉండేది చీకటి, ఉండేది మరణం, ఉండేది రోగం, ఉండేది ఒంటరితనం, ఉండేది బాధ. నేనే ఎలా చేశాను వాటిని. బట్ అప్పుడున్నట్టుగా ఇప్పుడు నా జీవితం లేదు. బికాస్ గాడ్ ఈజ్ మై క్రియేటర్ and I am the creation of my God. It changed everything. అలా చెప్పాలని నువ్వు ఆశపడితే, వేణు అలా నువ్వు చెప్పాలని ఆశపడితే, ప్రేమలను చెప్పాలని ఆశపడితే, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇన్ ద బిగినింగ్ మస్ట్ బి గాడ్. ప్రకాష్, నీ లైఫ్లో ఆదిలో ఎవరు ఉండాలంటే నీ సెల్ ఫోన్ కాదు నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, మనుషులు కాదు, నీ ఉద్యోగం కాదు. నీ ఉద్యోగాన్ని నేను హానర్ చేస్తున్నాను, అది గొప్పది నా దృష్టిలో. హల్లెలూయా. కానీ ఒక్క ప్రశ్న అడిగిన, నీలో అనుభవం చూస్తున్న దేవుడు అన్నీ మంచిగానే కనబడుతున్నాయా? నాలో అంత మంచిగానే కనబడుతుందా? అది మంచిదైనట్టు యెహోవా చూచే రోజు మన జీవితంలో వచ్చునుగాక. ఎంతమంది వాక్యం సంధించబడుతున్నారో నాకు తెలియదు. నీ జీవితంలో ప్రతి దాన్ని దేవుడు చూసినప్పుడు ఈ మస్ట్ బి సాటిస్ఫైడ్, ఈ మస్ట్ బి హ్యాపీ. అది మంచిదైనట్టు దేవుడు చూచాడంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన తృప్తి పడ్డాడు అని అర్థం. ఆయన సంతోషపడ్డాడని, ఆయన ఆనందించాడు అని, ఆయన హ్యాపీ అయిపోయాడంతే. అంత మాత్రమే కాదు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టు లేదు కాబట్టి ఆత్మ అల్లాడింది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు సమస్తం జరిగింది కాబట్టి ఆత్మ సంతోషిస్తుంది. పరిశుద్ధాత్ముడు విశ్రాంతి తీసుకొని నీ అందున్నాడా, లేక పరిశుద్ధాత్ముడు పరితాప పొందుతున్నాడా, సంతాపడుతున్నాడా, పశ్చాత్తాపడుతున్నాడా? ఆలోచించు. ఆమె
ఓ ఐఎమ్ సో హ్యాపీ, వాట్ ఎ బ్లెస్సింగ్ వర్డ్ అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆదికాండం మొదట వచ్చాను ఇలాగా. ఆమేన్. అమ్మ వీటన్నిటికీ మూలం ఒకటేనమ్మా. అమ్మ దాసాలు అమ్మగారు వీళ్ళన్నిటికీ మూలం ఒకటే. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్ లేదా? ఓకే. మనుషులు లేరా? ఓకే. పేరెంట్స్ లేరా? ఓకే. ప్రేమించేవారు లేరా? ఓకే. ఏది అన్నిట్లో ఫెయిల్ అయిపోయా? ఓకే. సో వాట్? వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్, దేవుడు ప్రారంభానికి వస్తే ఆ శూన్యము సమస్తముతో నింపబడిపోతుంది, ఆ నిరాకారం ఆకారముతో నింపబడిపోతుంది, ఆ చీకటి వెలుగుమయముగా మార్చబడుతుంది, ఆయన పోలిక ఆయన స్వరూపులకు మారిపోతుంది, అంతా ఆయన కోరుకున్నట్టుంటుంది, ఆయన సంతోషిస్తాడు, సమస్తము ఆయన దృష్టికి మంచిగా కనబడుతుందిరా, మంచిగా కనబడుతుందిరా ఇస్సాకు. హీ విల్ బి హ్యాపీ, హీ విల్ బి హ్యాపీ. ఎక్కడితే మెసేజ్ ఆపితే బాగుందన్నట్టుంది నాకు. మెసేజ్ ఇస్తే హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రభుతో ఇలా అనగలరు, ప్రభువా ఎందుకు నా జీవితంలో హ్యాపీనెస్ లేదో, ఎందుకు అంతా పాడైపోయిందో, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నా రోగమో నా మెడిసినో తెల్లాలేసానా, అమ్మ తొందరగా టాబ్లెట్ ఇచ్చే, పరకడుపు టాబ్లెట్ ఇచ్చే. నీకు కావాల్సింది పరకడుపు టాబ్లెట్ కాదు, ఇన్ ద బిగినింగ్ గాడ్. హల్లెలూయా. తెల్లలేగ్గాని టీ నా కళ్ళ ముందని తెలీదా? నీ కళ్ళ ముందు ఉండాల్సింది టీ కాదు. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను 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 వెతుకుదును, నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రైట్, కొంచెం వివరంలోకి వెళ్ళి ముగించలో కలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి లైఫ్లో ఆదికాండం మొదటి అధ్యాయం చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. రైట్, మొట్టమొదటిది ఒక ఐదు ఏరియాస్ చెప్తాను త్వరగా. మొట్టమొదటి, గాడ్ మస్ట్ బి యువర్ ఫస్ట్. హల్లెలూయా. కన్నయ్య గారు రత్నం ఇప్పుడు కూడా ఇదే చెప్తాను తల్లి నేను. హల్లెలూయా. అమ్మ మన జీవితంలో ప్రథమ స్థానం మన ఒపీనియన్కి కాదు, మన పరిస్థితులకు కాదు. కన్నయ్య గారు మీకు మాత్రమే ఈ మాట అర్థమవుతుంది, ఎందుకంటే రాత్రి మనం మాట్లాడుకున్నాం కాబట్టి. మన జీవితంలో ఏ ఒపీనియన్ అయినా అది తీసుకోవాల్సింది మనము కాదు, మన దేవుడే మన ఒపీనియన్ తీసుకోగలగాలి. నమ్మిన వద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలి అన్న, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ఒక రోజు కావాలని కోరుకున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. హల్లెలూయా. మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. నేను ఏ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినా దేవుడు చెప్తేనే వెళ్ళాలి, దేవుడు చెప్పకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని ఆయన నన్ను పోషిస్తాడు. దేవుని మన మహిమ కలుగును గాక. నా ఆత్మ నాలో ఆ విట్నెస్ ఉంటే నేను వెళ్ళగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. అమ్మ ఏ నిర్ణయమైనా యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు నడవవలసిన త్రోవను యెహోవా వానికి నేర్పును అని వ్రాయబడి ఉంది. యెహోవా వాని నడిపించును అని రాయబడి ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగంటే అర్థం ఏంటో తెలుసా? నీ వాక్యమే నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపిస్తుందండి. నా స్వ అభిప్రాయము కంటే నీ వాక్యమును నేను అధికముగా ఎంచుకొని ఉన్నాను అంటున్నాడు. బ్రదర్, మన ఒపీనియన్ కాదు. మన ఒపీనియన్కి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మన ఇంట్లో మన ఒంట్లో ఉన్న పరిస్థితులు కావచ్చు. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే, మన ఒపీనియన్స్ అన్నిటికంటే, మనం ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నిటికంటే, దేవా నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను. అలాంటి మెచ్యూరిటీలోనికి, అలాంటి ఉన్నతమైన లైఫ్లోకి మనం రాగలిగితే ఆమేన్, ఆమేన్. అప్పుడు మనం పాడొచ్చు. హల్లెలూయా. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా అంటే నేను ఎంచేత రాజు అన్న నా దేవుడు ఊరకనే పాడేయడం కాదు, రాజా
ఆయన రాజు అయితే ఒపీనియన్ ఆయనది అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నారు తెలుసా? త్వరగా చెప్తానే, టైం అయింది. ప్రభు ఏమన్నారు తెలుసా? నీ ఇష్టము నెరవేర్చుట నాకు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను 1 by 1 చెప్తాను. రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చానని యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన హల్లెలూయా. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందంటే ఎవరైనా ఆయనకి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారేమో రకరకాల ఆలోచన జరుగుతుండగా ఆయన అంటున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అంటాను, ఏమనుకోకండి. హల్లెలూయా. ఒకవేళ అసందర్భంగా అనిపించిన వినండి, ఎవరైనా చర్చి మానేయాలి అనుకుంటే ఎంతో లోతైన గాయం అయితే తప్ప కొంతమంది మానేయరు. కొంతమందికి మానేయడం చాలా ఈజీ, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఒకవేళ మన సహవాసులు ఉన్నవారు ఎవరైనా గౌకుని చర్చి మానేయాలంటే రీజన్స్ మనకు అర్థం కాకపోయినా నేను ఒకటి ఎరుగుదును, ఎంతో లోతైన గాయం అయితే తప్ప హల్లెలూయా ఆ నిర్ణయానికి రాలేకపోవచ్చు. బట్ సునాయాసముగా ఆ నిర్ణయం తీసుకున్నా, ఎంతో లోతైన గాయం అవ్వుట ద్వారా ఆ నిర్ణయం తీసుకున్నా, కూర్చున్న వారికి వినబోయే వారికి నేను చెప్పబోయే సంగతి ఏంటో తెలుసా? హల్లెలూయా. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళాలి అన్నది నీ ఇష్టమా, నీ అభిప్రాయమా, దేవుని ఇష్టమా? నీవు తీసుకున్న నిర్ణయానికి దేవుని ఆమోదం ఉంటుందా? దేవుని అంగీకారం దానికి ఉందా? దేవుని అంగీకారం, దేవుని ఆమోదం, దేవుని చిత్తం దానికి ఉన్నప్పుడు ఎవరికి భయపడకు, నువ్వు తీసుకునే నిర్ణయంలో కొనసాగిపో. కానీ ఇబ్బంది కలిగిన, కష్టము కలిగిన, అవమానకరముగా ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాట విను. నీవు ఏ యజమానురాల దగ్గర నుంచి పారిపోయి నా యజమానురాలు నన్ను బహుగా శ్రమ పెట్టినందున వచ్చేసావని చెప్పావు కదా, నీవు పోయి ఆ యజమానురాలి చేతి కింద నోరు మూసుకొని ఉండు, లేకపోతే అణిగి ఉండు. నేను నీ సంతానాన్ని హెచ్చిస్తాను, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తానని దేవుడే చెప్పాడు కదా. ఆగక్కడ, ఉండక్కడ, వెయిట్ చేయి. దేవుడు నిన్ను తప్పించే అంతవరకు, దేవుడు నిన్ను విడిపించే అంతవరకు, దేవుడు నిన్ను లేవనెత్తే అంతవరకు, దేవుడు నిన్ను వాడుకునే అంతవరకు, నీ అవమానానికి రెప్పింటి ఘనత ఇచ్చేంత వరకు, మనుషులు చేసిన అన్యాయమును బట్టి దేవుడు నిన్ను వదిలేయకుండా హల్లెలూయా తన ఉన్నతమైన అభిషేకమును నీ మీద ఉంచుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేనామన మహిమ కలుగును గాక. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకు నీవు తెరిసినవి అనేకము. నిండాడి హల్లెలూయా నా ఆధారమా, నా నాశ్రయమా, పిలిచిన ఈ పిలుపునకు నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటేలే, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను. కష్టమైంది, నిందయింది, అనరాని మాటలు అన్నారు,
దైవజనుడే బాధ పెట్టాడు. హోల్డ్ ఆన్. నమ్మదగిన కృప కలిగిన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. సమస్తాన్ని ఆయన సరిచేయగలడు, సమస్తాన్ని ఆయన బాగు చేయగలడు. డెసిషన్ నువ్వు తీసుకోకు, డెసిషన్ ఆయన తీసుకోనివ్వు. నీకెదురైన పరిస్థితుల నిర్ణయం నువ్వు తీసుకోకు. ఆ నిర్ణయాలు ఎంత భయంకరమైనప్పటికీ నిలవబడు. దేవుడు వెళ్ళమనే అంతవరకు కూడా ఎదురు చూడు, దేవుడు లేవనెత్తేంత వరకు కూడా తగ్గించుకో, దేవుడు హెచ్చించే అంతవరకు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల వంచుకో, నీ తలను దేవుడు పైకెత్తే అంతవరకు కూడా. ఆమేన్. ఎస్ పాస్టర్ గారు, వి విల్ డూ లైక్ దట్ అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, ఎంతో గాయమైతే తప్ప నువ్వు మానేయాలని నిర్ణయం తీసుకోలేవు. కానీ నేను ఒకటి అడుగుతాను, ఆ నిర్ణయం దేవుని చిత్తానుసారమైందేనా? ఆ నిర్ణయానికి దేవుని ఆమోదం ఉందా? ఎస్, దేవుని చిత్తానుసారం దేవుని ఆమోదం ఉందంటే ఎస్ సార్, యువర్ దాన్ని ఏమన్నాలంటే యువర్ తెలియజేత, నువ్వు హక్కుదారుడివి. హల్లెలూయా. యు డిజర్వ్, నువ్వు యోగ్యుడివి మరొక దగ్గరికి వెళ్ళి నువ్వు దీవించబడ్డానికి. అట్లా కాదు అనుకుంటే స్టే ఎక్కడ శ్రమ పెట్టబడుతున్నావు. ఎందుకు చెప్పానంటే ఏ నిర్ణయమైనా దేవుడు తీసుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పట్లే? హల్లెలూయా. ఏ నిర్ణయమైనా దేవుడే తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు ఖాళీ చేయమని 5 దైవజనులు నన్ను బలవంతం చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేయలేదో తెలుసా? ఏ నిర్ణయమైనా ఆయన చెప్పాలి అని. దేవుని మన మహిమ కలుగును. ప్రకాష్, నువ్వు చెప్పవా? ప్రైజ్ లాడు. ఇక్కడ లేవా? వెళ్ళిపోవాలి. అర్జెంట్గా ఏమైనా పని ఉందా? వెళ్ళిపోతావా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చర్చ్ సంఘ విషయంలో కాదు, లైఫ్లో కూడా. ఆమేన్. ఏ నిర్ణయమైనా దేవుడు తీసుకోవాలి. హల్లెలూయా. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం వద్దండి, పైసా కట్టడం నాకు వద్దండి, మీరు చెప్తే ఇప్పుడే చేసుకుంటానండి. హల్లెలూయా. మా పాస్ట్ గారిని అడిగి ఆయన ఓకే అంటే మీకు ఓకే చెప్తాం. మీ పాస్ట్ గారు ఓకే అనడం కాదు, ముందు దేవుడు ఓకే అనాలి. ఆమేన్. హల్లెలూయా. లేదా దేవుడు ఓకే అంటున్నాడా లేదా అని మీ పాస్ట్ గారిని అడగగలగాలి. ఆమేన్. మీ దేవుడు పాస్ట్ గారు కాదు, మీ దేవుడు దేవుడే. ఇన్ ద బిగినింగ్ గాడ్. అన్ని నిర్ణయం గాడ్, అన్ని ఆలోచనలు గాడ్. ఏది చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి మాట్లాడలేదేమి? హల్లెలూయా. ఆమేన్. అమ్మా, అర్థం కావట్లేదా? ఇక్కడే ఉన్నారా మీరు? కింద కూర్చున్నారా ఇబ్బందిగా? హల్లెలూయా. నా కాలము నీ వశంలో ఉందంటలే. నా కాలము, ఆ కాలంలో వచ్చే గతులన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి ప్రభువా. ఎప్పుడు నువ్వు ఇస్తావో, ఎప్పుడు నువ్వు చేస్తావో, ఎప్పుడు నువ్వు ఇవ్వాలనుకున్నావు, ఐ విల్ వెయిట్ ప్రభువా. ఎందుకంటే ఆది నువ్వే, ప్రారంభం నువ్వే, నిర్ణయించేది నువ్వే, నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునేది నీవే, అధికారివి నీవే, రాజువు నీవే, ప్రభువు నీవే. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళిపోవాలని దేవుడు నిర్ణయించాడా? ఎవరి మాట అనుకో. హల్లెలూయా. అది దేవుని నిర్ణయం కాదా? అందరికంటే నువ్వు మొట్టమొదటిగా బాధ పెట్టేది ఎవరినో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని. నాట్ యువర్ ఫాదర్, నాట్ యువర్ మదర్, నాట్ యువర్ పాస్టర్, నాట్ యువర్ బ్రదర్, నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, నాట్ యువర్ బాబాయ్ ఆర్ నాట్ యువర్ గ్రాండ్ మా. You first grieve the Holy Spirit and you will hurt deeply Jesus. Yes. I have to tell this as the man of God. దైవజనుడిగా ఇది నేను చెప్పాలి. నిర్ణయం నీది. But I have every right to tell you. Am I right? I have every right to tell you as the man of God. That's why I'm telling in the presence of God. Why I'm speaking in English? Because not అంటే నేను అవమానపరచడం ఇష్టం లేదు.
Hallelujah. Hallelujah. I don't want to criticize you. I don't want to make you down in the front of the people. That's why I'm talking in English. Take a decision from God. It's my wish. It's my cry. It's my humble request. Let God is in the beginning in your life. Okay. Hallelujah. Hallelujah. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. ఆహారం కొరకు ఏమైనా తేవాలని అడుగుతున్నారు. మీకు తెలియని ఆహారం నాకుంది అని చెప్పారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇందాక ఆరోగ్యం సందర్భం వేరే, సారీ. ఎవరైనా ఆయనకి ఏమైనా ఆహారం ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటుంటే ప్రభు అన్నారు, హల్లెలూయా, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటయు ఆయన పని కంప్లీట్ చేయడం తుదముట్టించటయు నాకు ఆహారం అయ్యింది. తేడా అర్థమైందా? మనం తెల్లారు లెగిస్తే ఆహారం కొరకు ఏం చేయాలని ఆలోచిస్తాం. ఆయనేమో తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అని ఆయన చెప్తున్నాడు. అది తేడా. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలిసిన మాట యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితినని ఒక అద్భుతమైన ముగింపు పాట పలికిన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఆయన లాంటి వారు ఎవరు లేరు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిలో 80%, 90%, 99% అని చెప్పట్లేదు, 100% సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను అన్నాడు. హల్లెలూయా. యేసయ్యని అడగండి, యేసయ్య నీ ఫస్ట్ లవ్ ఎవరు? హూ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడగండి. మై ఫాదర్. నా అంతటి నేనేమి చేయట్లే, ఆయన వెయిటింగ్ చేయమని చెప్తున్నారు, అదే నేను చేస్తున్నాను. నా తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం నేను బ్రతుకుతున్నాను. నా తండ్రి చిత్తం ఎలా అనుకోనే బతికాడు ఆయన. ఆఖరికి తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తము మాత్రమే నెరవేరాలి ప్రభువా. పాపం ఎరుగని నేను ఇప్పుడు పాపంగా చేయబడతాను, నువ్వు నన్ను వదిలేస్తావు, నేను భరించలేని బాధ అది, అయినను నీ చిత్తం చేస్తాను. అమ్మ, కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉంటాయి. కన్నయ్య గారు, కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉంటాయి. అమ్మ, కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు కష్టంగా ఉంటాయి. పారిపోకు. దేవుడు నిర్ణయించిన చోట, పాస్టర్ గారు నిర్ణయించిన చోట కాదు, దేవుడు నిర్ణయించిన చోట నిలబడు. దేవుడు ఆశీర్దిస్తాడు. దేని మహిమ కలుగును గాక. పౌలు అంటాడు ఫిలిప్పి 3:12, నేను వేగం అయ్యాను నాకు తెలుసు. పౌలు అంటాడు ఫిలిప్పి 3:12, ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునే వల్లని నేను నడుస్తున్నాను అనట్లే, ఆలోచిస్తున్నాను అనట్లే. వినండి. హల్లెలూయా. ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నాను అనడం లేదు, అటువైపే నడుస్తున్నాను, సాగుతున్నాను అనడం లేదు. ఎందుకో పరిగెడుతున్నాను అన్నాడు. పరిగెడుతున్నాను, దాని అర్థం ఏంటో తెలుసా? ఆతృత పడుతున్నాను, ఆశ పడుతున్నాను, ఆకాంక్ష పడుతున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఎందుకంటే నేను పరిగెడుతున్నాను కాబట్టి. దేని కొరకు అంటే ఆహారం కొరకు కాదు, ఉద్యోగం కొరకు కాదు, వ్యాపారం కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను పట్టబడితినో దానిని పట్టుకొన వల్లని పరిగెడుతున్నాను నేను. పరిగెడుతున్న నా గుండె చప్పుని మీరు చూస్తే అది మనుషుల కొరకు అలసిపోలే, ఆహారం కొరకు అలసిపోలే, నిందల బాధలు వచ్చాయని అలసిపోలే, నిందల బాధల మధ్యలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణంగా చెయ్యాలన్న ఆశతో అలసిపోతున్న గుండె. ఎందుకంటే నేను పరిగెడుతున్నాను. వాట్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. స్పీడ్గా చెప్తున్నాను ఏమనుకోకండి. 2 కొరింథీ 5:9, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు తెరవద్దు, నేను చెప్తాను కదా, తర్వాత మీరు ఆన్లైన్లో చూసి మీరు కాల్ చేసుకోవచ్చు. 5వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది, కావున దేహము మందునను
దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవల్లని మిక్కిలి ఆపేక్షించుచున్నాను. ఆశపడుతున్నాను కదా, పోయిన వారం విన్నారు కదా, ఆశపడుతున్నాను కదా, ఆపేక్షించుచున్నాను, ఆరాటపడుతున్నాను. ఏంటంటే చిత్రమైన మాటది. అయ్యా ప్రేమ్ గారు, బాడీ బిల్డర్, చిత్రమైన మాట. దేహము నందునను, దేహము విడిచినను. హల్లెలూయా, ఆమేన్. నేను డాక్టర్గా చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను మిలిటరీగా చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను యాక్టర్గా చచ్చిపోవాలనుకుంటున్నాను. ఈయనంటాడు, నేను బతికినా చచ్చినా దేహం నందున్నా, దేహం విడిచిపోయినా కూడా, దేహం నందున్నా ఓకే, దేహం విడిచిపెట్టేది కూడా ఎట్రా? దేహం అందుంటే ఇక్కడ ఉంటాను, దేహం విడిస్తే అక్కడ ఉంటాను, ఇక్కడున్నా అక్కడున్నా దేహంలో ఉన్న దేహము విడిచిపెట్టిన ఆయనకి ఇష్టడుగా జీవించాలని, ఆయన చిత్తము నెరవేర్చాలని మిక్కిలి అపేక్షించుచున్నాను. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నేను వెంబడించేదా. ఎంతమంది పాడతారు? చేసేదా నీ, ఇంకొంచెం గట్టిగా పాడగలరా? స్వరమెత్తి హృదయపూర్వక చెయ్యెత్తి కన్నీటితో లోపల నుంచి యేసయ్యా కేకేద్దామా, కన్నీటితో కేకేద్దామా? తమ్ముడు హృదయపూర్వకంగా యేసయ్యా, 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 గాలి నీరు అగ్నిరు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళ. మనసారా అయ్యా, నీ అద్భుతమైన మాటకై లోబడుతున్నా, నాలో కూడా నీ చిత్తమే నెరవేరాలయ్యా. అన్ని వేళలా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. చెప్తామా? నీకే యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. ఆయన చిత్తం ఎప్పుడు నెరవేరుస్తో తెలుసా? వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్. God is first in your life. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రతి ఆలోచన ఆయనకి చెరపట్టబడును గాక, ప్రతి నిర్ణయం ఆయనకి చెరపట్టబడును గాక, ప్రతి తీర్మానం ఆయనకి చెరపట్టబడును గాక. మన జీవితంలో కార్య సాధకు కావలసిన ప్రతిదీ, నిర్ణయించుకునే ప్రతిదీ ఆయన చెరలో ఉండును గాక, ఆయన అధీనంలో ఉండును గాక, ఆయన అధికారంలో ఉండును గాక, ఆయనే దానికి సృష్టికర్త అవును గాక. ఆమేన్. చెప్తాను, ఒకరోజు మన లైఫ్లో రావాలి. ధైర్యంగా మీరు చెప్పాలని కోరుతున్నాను. The Lord is my creator.
ద లార్డ్ ఈజ్ మై క్రియేటర్. ఎంతమంది కోరుకుంటారు నాకు లేదు ఇది, కానీ ఇక నిద్ర వస్తుందండి. దేవుడు నా సృష్టికర్తని నువ్వు ధైర్యంగా చెప్పాలి. నేను అనేది నీ శరీరాన్ని చూసి కాదు, నీ లైఫ్ని చూసి నువ్వు చెప్పగలగాలి. ద గాడ్ ఈజ్ మై క్రియేటర్ అని చెప్పాలి. రెండో మాట, ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఎంతమందికి ఆశగా ఉందండి మాట చెప్పాలని. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. హీ డిజైన్డ్ మీ, హీ మోల్డ్ మీ, హీ మేడ్ మీ, హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ హీ వాంట్స్. ఆయన కోరుకున్నట్టు ఆయన సమస్తాన్ని అరేంజ్ చేశారు. ఐ ఆమ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఎంతమందికి చెప్పాలని ఆశ ఉంది. రాముగారు పట్టుకుని ఆయన హల్లెలూయా నా వైపు చూడండి. హల్లెలూయా. టైం అయిపోతుంది, చాలా పెద్ద మెసేజ్ ఉండిపోయింది. పర్లే మధ్యలో అయినా ఆపేద్దాంలే. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి చిత్తం దేవుని చిత్తం అయి ఉండాలి. రెండవది, త్వరగా చెప్పేస్తా, రెండవది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం, ఫస్ట్ పార్ట్ బిలాంగ్స్ టు గాడ్. నాకు ఇవ్వండి అని చెప్పలేదు, నాదని చెప్పాడు. ఎస్, దశమ భాగం దేవుంది సార్. అందుకనే మీరు నా దగ్గర దొంగిలించారన్నాడు మలాకీలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మీది మీరు తీసుకుంటే దొంగతనం అవుద్దా? నాది తీసుకెళ్ళిపోతే దొంగతనం అవుద్దా? అలా సూత్రండి బాబు, అమాయకంగా నేనేనో పెద్ద చిక్కుముడి ప్రశ్న అడిగినట్టు. నాది మీరు తీసుకెళ్తే, మీరు దాన్ని ఎత్తుకెళ్ళిపోతే హల్లెలూయా దొంగతనం అంట. ఆయన అంటాడు దొంగిలించారని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనది దశమ భాగం ఎవరిది? వినబట్టలేదు నాకు. ఎందుకు వచ్చిన బాధ, ఊరుకున్నంత తొత్తం లేదు, బోడుకున్నంత చొక్కం లేదని వ్యాపారం ఈ రోజైనా పక్కన పెట్టు, దేవుడు దీవిస్తాడు. దశమ భాగం ఎవరిది? ప్రేమ దశమ భాగం ఎవరిది? దశమ భాగం ఎవరిది? అయ్యా దశమ భాగం ఎవరిది? అందరిని అడిగినా బాగోదేమో కదా. పుష్ప దశమ భాగం ఎవరిది? మా ఆయనది. హల్లెలూయా. ఎవరిది? మాట్లాడట్లేదు. స్త్రీలారా మీ దశమ భాగం ఎవరిది? బ్రదర్స్ మీ దశమ భాగం ఎవరిది? నా జీతం అంతా మా ఆవిడ చేతులు పెడతాను. ఫిట్టర్ అయ్యాలి, ఎవరొద్దు అన్నారు. కానీ దశమ భాగం మాత్రం దేవుడి చేతులు పెట్టు. హల్లెలూయా. నా కష్టాజీతం అంతా మా మమ్మీ చేతి పెట్టు, దశమ భాగం మాత్రం దేవుడి చేతులు పెట్టు. ఒక్కరు స్తోత్రం అనట్లేదు. హల్లెలూయా. నేను ఎవరి చేతిలో పెట్టను. నా ప్రాణమా తినము, తాగుము, సుఖించమని నేనే చెప్పుకుంటాను. తిను, తాగు, కానీ దశమ భాగం తాగంటే ఇది కాదు, ఇది మళ్ళీ నన్ను లేనిపోని అంటే చిక్కుముడి పెట్టావు. తాగడం అంటే ఇది కాదు, నన్ను డ్రింక్ తాగుతావు తాగు, లేకపోతే లచ్చి తాగుతావు తాగు, హల్లెలూయా, బాదం మిల్క్ తాగుతావు తాగు, నీ ఇష్టం నడి చేయి, కానీ దశమ భాగం దేవుంది. హల్లెలూయా. పరిగెత్తుకొచ్చింది చిక్కల మా అమ్మ. ఏమా? హల్లెలూయా. అమ్మ వచ్చింది పరిగెత్తుకొని. రాగానే ఆమెన్ ఆరాధన అయిన తర్వాత తీసుకుంటాను కదా. అమ్మ లేదు బాబు. హల్లెలూయా. కొంతమంది ఎక్కువ మాట్లాడను కానీ దీని గురించి, అవసరాలకు అన్నింటినీ వాడేసిన తర్వాత డబ్బులు మిగిలితే దశమ భాగం తీస్తారు, లేకపోతే తీయం. ఒకవేళ తీస్తే కొంత తీసి, ప్రభువా నాయనా ఎవడిని ఎప్పుడు అడిగినా మళ్ళీ అడుగుతారు, నువ్వైతే కృప కలిగిన వాడివి, ప్రేమ కలిగిన వాడివి, కాబట్టి ఎవరి దగ్గర అప్పెట్టలేను, కానీ నీ దగ్గరే దశమ భాగం అప్పెడతాను. నీకు 1000 రూపాయలు దశమ భాగం ఇవ్వాలి, 500 ఇచ్చేస్తాను. అమ్మ నిన్ను నేను బాధ పెట్టను, 500 నేను ఉంచుకొని మీ పిల్లలకి చెప్పండి, నీ కూతురికి చెప్పు, నీ కొడుక్కి చెప్పు, నీ భర్తకి చెప్పు, నీ భార్యకి చెప్పు, ప్రథమ ఫలము దేవుంది, దేవునికి ఇచ్చేసే. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫస్ట్ కొడుకుని దేవునికి ఇచ్చేసాను. వాళ్ళిద్దరిని కూడా దేవునికి ఇవ్వడానికి, అంటే ఆయన సేవకి ఇవ్వడానికి రెడీ అని నేను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును కాక. అయితే వాళ్ళు సేవ చేయాలని నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, ఏ నిర్ణయం అయినా తీసుకోవలసింది యజమాని.
ఇదే వారసత్వం కాదు, నా తర్వాత నా కొడుకులు సేవ చేస్తారని ఎవడు చెప్పాడు? తూచి అది ఎల్ల ముడియాదు. సేవది ఉద్యోగం కాదు, వారసత్వం చేయడానికి. ఆయన పిలిస్తే, ఆయన చిత్తం అయితే, ఆయన సంకల్పం అయితే వాడు సేవ చేస్తాడు. దేవుని అనుమయం కలుగును కాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. హే, తొందరపడి అన్నాను అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఈరోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టే వెళ్ళకముందు, దేవా ఎంతవరకు నేను దశంభాగం దొంగిలించాను, ఈ రోజు నుంచి నేను దొంగగా ఉండాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ వాంట్ టు సీ ఇన్ ద బిగినింగ్. నేను నిన్ను చూడాలనుకుంటుంది ఆఖరిలో కాదు ప్రభా, నేను నిన్ను చూడాలనుకుంటుంది ఆరంభంలో చూడ. ఏ కమాన్ 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 ఇస్తే గట్టిగా, కొడితే గట్టిగా చెప్పలు కొట్టండి. అయింది. హల్లెలూయా. దేవా నిన్ను అక్కర్లో చూడాలనుకోవట్లేదు, నేను ఆరంభంలో చూడాలనుకున్నాను. నా రాబడి అంతట్లో ప్రథమ ఫలములో నిన్ను చూడాలనుకుంటున్నాను. నా ఆస్తి అంతట్లో ప్రథమ ఫలములో నిన్ను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఖర్చు పెట్టే కాదు ప్రభా, ఇష్టమైతే కాదు ప్రభా, అవకాశం ఉంటే కాదు ప్రభా, వీలైతే కాదు ప్రభా, డబ్బులు సరిపోతే కాదు. దేనికి సరిపోయినా సరిపోకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, మంచినీళ్ళు తాగైనా కడుపు నింపుకుంటాను. అదే మంచినీళ్ళు పోసి నా పిల్లలు కడుపు నింపుతాను. కానీ నీ ధనాన్ని నేను దొంగిలించను ప్రభా. నా రాబడిలో ఫస్ట్లో నువ్వే ఉండాలి. నేను రాబడి నా చేతికి రాగా, నా కష్టాజీవితంలో మొదటి ఫలము అది నేను నీకు అర్పిస్తాను ప్రభా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? ఓయ్ మాట ఇనే చెయ్యొస్తారా? ఎంతమంది ఈరోజు నుంచి నిర్ణయం తీసుకుంటారు? అంటే అందరూ ఎత్తిన తర్వాత నేను ఎత్తకపోతే బాగుదేమో, ఎందుకు అన్ని చేతులు ఎత్తి కనబడి నా చెయ్యి కనబడకపోతే కష్టమైపోద్దని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఇక మీద నమ్మకంగా ఉంటానన్నాళ్ళు కూడా చేయొద్దండి. నేను కూడా ఎత్తాను. నాన్న మీరు నమ్మకంగా ఉండరా? నేనేం అడిగాను కూడా మీకు అర్థం కాలేదా? దశంభాగంలో నమ్మకంగా ఉంటామని చేయొద్దని అన్నాను. మీరు బలవంతమే లేదు అంటే మీకు వినబడింది లేదని అడిగాను అంతే తప్ప బలవంతంగా చెయ్యెత్తించి అలా నేను ఓటు అడిగించుకోలేను కాదు నేను. హల్లెలూయా. టేక్ ఏ సీరియస్ డెసిషన్ అన్న, టేక్ ఏ సీరియస్ డెసిషన్ బ్రదర్, టేక్ ఏ సీరియస్ డెసిషన్. ఈవెన్ ఇన్ ద మై ల్యాక్, నాకు లేకపోయినా, నాకు చాలకపోయినా, అవసరమైతే ఇంకో దగ్గరికి వెళ్ళి కష్టపడి 8 గంటలకు బదులు 12 గంటలు కష్టపడి అప్పుడు నేను తీరుస్తాను, అవసరాన్ని నేను తీర్చుకుంటాను. లేదా నేను తీర్చుకోలేకపోతే నీ సన్నిధానానికి వెళ్ళి మోకాళ్ళ మీద పడిపోయి, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు, నాకు ఈ సహాయం చెయ్యని ఏడుస్తాను తప్ప ఏనాడు కూడా నీ డబ్బు నేను దొంగిలించను ప్రభువా, నన్ను క్షమించండి. ఇది మొదలుకొని దశమ భాగము నీదే, ప్రథమ ఫలము నీదే, నా రాబడిలో ఫస్ట్ నీవే. మీ ఆయన అంటాడు, పరిస్థితి ఎలా ఉంది దేవుడు తెలియదా, నువ్వు ఇచ్చేయని. కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని సంబంధం విషయాలు కాంప్రమైజ్ అవ్వద్దు. కాళ్ళు పట్టుకొని బతిలాడు, అయ్యా అవసరమైతే ఇంకో దగ్గర నేను అప్పు చేసి తీసుకొస్తాను, కానీ దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేయమని అడగొద్దు. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానని ప్రేమగా చెప్పు, అంతేగాను నా ఇష్టం, నా కష్టార్జితం దేవుడికి ఇవ్వద్దా, అందుకే అడుక్కు తింటున్నావు అని అనకండి. ప్రేమతో చెప్పండి. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఇన్ టైం. 5 నిమిషాల టైం ముగిచ్చేస్తాను. మెసేజ్ చాలా ఉందండి, వచ్చే వారం చూసుకుందాం. ఇన్ టైం. హల్లెలూయా. సమయంలో ప్రథమ ఫలము దేవుంది. ఆమేన్. దేవా నా దేవుడు నీవే, నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నిన్ను వెతుకుతాను రాసి ఉంటే ఎంత బాగున్నావు. ఒక మంచి మాట ఇష్టం. హల్లెలూయా. మెలకు వచ్చినప్పుడు ప్రార్థించే స్టేజ్లో ఉంచి ప్రార్థన కొరకు మెలకు కలిగే స్టేజ్లోకి మనం రాగలగాలి. అర్థమైంది? కొంతమందికి ఎప్పుడు మెలుకొత్తప్పుడు 7 అయినా 8 అయినా 9 అయినా ఎప్పుడు మెలుకొత్తప్పుడు మోకాళ్ళు వేస్తారు. నీకు మెలకు వచ్చినప్పుడు మోకాళ్ళు వేయడం కాదు, మోకాళ్ళు వేయడానికే నువ్వు మెలుకోగలిగి లేవే టైం జీవితంలో రాగలగాలి. హల్లెలూయా. దేవా నా దేవుడు నీవే, వేకు నేను వెతుకుదును, నీ సంధిలో నా ప్రార్థన సిద్ధం చేసుకుంటున్నాడు. దేవా మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా, గట్టిగా చెప్పేద్దాం హల్లెలూయా.
23లో అంటాడు చిరకాలము. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. నా బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? నా టైంలో ప్రథమ ఫలము కాదయ్యా, నా టైం అంతా కూడా నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను, నీవే వాడుకోవాలనుకుంటున్నాను, నీవే కోరుకోవాలనుకుంటున్నాను. నా డబ్బులు నీవని మాత్రమే కాదు, నా టైం నీదని చెప్పాలనుకుంటున్నాను. ప్రభువా దేవ, కొంత టైం టీవీకి, కొంత టైం నీకు ఇస్తాను, కొంత టైం దానికి దీనికి ఇచ్చి కొంత టైం నీకు ఇస్తాను. కాదు ప్రభు, నా టైం అంతా నువ్వే తీసుకో. అలా మనం చెప్పగలిగే రోజు ఎప్పుడు వస్తుందో? ఆమెను అనలేదు మీరు, కనీసం ఆశ ఉన్నారు ఆమెను చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఆ స్టేజ్లో లేను, బట్ అడుగుదాం, ఆమెను చెప్దాం, విశ్వాసంతో పలుకుదాం దేవుని సందులో. సమస్తమును కార్యసాధకం చేయగలిగిన దేవుని సందులో చెప్దాము, నా సమయం అంతా నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. హల్లెలూయా. ఆపాదమస్తకం అంటే పుస్తకం అనేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. లైఫ్ అంతా నీకే, జీవితం అంతా నీదే, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ నీదే ప్రభా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం. మనడు ఒకటి మేలుకోలేదట. 108లో 2 ఏమంటాడంటే, 108 కీర్తన 2వ చరణంలో ఏమంటాడంటే, హల్లెలూయా, స్వరమండలమా నాదు సితారా మేలుకొనండి, స్వరమండలమా సితారా మేలుకొనండి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. యుద్ధం చేయాలనుకున్న యెహోషువ ఎప్పుడు లేచాడు తెలుసా? వేకువనే లేచాడు అని. దేవుని ఆరాధించాలనుకున్న అబ్రహాం ఎప్పుడు లేచాడు తెలుసా? ఇంకా చీకటి ఉండగానే తెల్లవారికి ముందే వేకువనే లేచాడు అని ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గిద్యోను ఎప్పుడు లేచాడు తెలుసా? మిద్యానీయులను ఓడించడానికి వేకువనే లేచాడు. యేసయ్య ఎప్పుడు లేచాడు తెలుసా? వేకువనే లేచాడు. ఓ కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో కళ్ళు ఎలాగున్నాయి? ఎర్లీ మార్నింగ్ లేచిపోయినాను. ఎన్ని గంటలకు అని? 9 గంటలకు లేచిపోయినాను. 9 గంటలకు ఎర్లీ మార్నింగ్ అంటే 9 గంటలు లేచిపోయింది ఎర్లీ మార్నింగ్. సిగ్గులేకపోచ్చారు అక్కకే. పాస్టర్ గారు మీతో ఎవరు అన్నారా? కల్పించుకున్నారు అన్నారు రా ఒట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, సౌరమండలమా నాదు సితారా. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నప్పుడు సితార్లు గిటార్లు ఏమి లేవు మా ఇంట్లో. బహుశా 7 వయసు ఉన్నప్పుడు అనుకుంటూ నేను గిటార్ కొంచెం నేర్చుకుంది. హల్లెలూయా. అప్పుడు నాకున్న స్వరమండలం సితారాలు ఏంటో తెలుసా? 3 తపేళ్ళు, 2 గరిట్లు, 1 పప్పు గుత్తి. హల్లెలూయా. ముందెట్టుకొని హల్లెలూయా ఇలా కానీ పక్కన కంచం ఉండేది, టైల్ని కొట్టేవాడు అంతే. ప్రైజ్ లార్డ్. మేము కరాస్ చర్చికి, నా చరిత్రలో కరాస టీపీఎం చర్చికి తీసుకెళ్ళేవారు. 4 అవగానే పాదిరి గారు, బ్రదర్ అంటారు అప్పుడు, ఆయన వచ్చి స్తోత్రం 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 అని ఇక్కడ కొట్టేవాడు డ్రమ్ము. హల్లెలూయా. లేచి మళ్ళీ పడుకుని మళ్ళీ కొట్టేవాడు. ప్రార్థనలో కూడా ఆయన డ్రమ్ పట్టుకొని తిరిగేవాడు అటు ఇటును. ఎవరైనా ప్రార్థనలు ఇలాగ అన్నారు అనుకో, స్తోత్రం స్తోత్రం అని డ్రమ్ కొట్టాడు. అయ్యగారు వచ్చారా అని మొదలెట్టేవాళ్ళు అలా. హల్లెలూయా. ఆమేన్. అది డ్రమ్ములు కొడితే వచ్చిన ప్రార్థన. ఇది పరిశుద్ధాత్ముడు నీలో వేదన పుట్టించగా, నీలో భారము పుట్టించగా, నీలో బాధ్యత పుట్టించగా, నా కన్నులకు నిద్ర కరువాయనే నీ సన్నిధిలోనే నా బ్రతుకు దినములన్నీ నేను గడపాలనుకుంటున్నాను. సగం జీవితం పైన నిద్రపోతుందర్రా. హల్లెలూయా. రండి ఆయన సన్నిధిలో మేలుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. 4వది ఇన్ లవ్. ఫస్ట్ది ఏంటి? జీవితంలో. 2వది ఏంటి? ఫస్ట్దే బ్రతకడంలో. లైఫ్లో అంటే బ్రతకడంలో భలే చెప్పారు. హల్లెలూయా. ఫస్ట్ది బ్రతుకులో, 2వది మనీ రాబడిలో, 3వది టైం సమయంలో, 4వది లవ్. హల్లెలూయా. ఆమేన్. మన తొలి ప్రేమ ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. మత్తయి సువార్త 15:37 తెరవద్దు నాన్న. 10వ అధ్యాయం 37 ఉంది. తండ్రినైనను
తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది సామెల్ జాన్ స్టేట్మెంట్ కాదు, స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట. నా 2 కొడుకుల్ని కుమారుల్ని నేను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి లేదు. ప్రేమిస్తే చంపేస్తాడా? కాదు. నేను ఆయనకి పాత్రుడిగా ఉండలేను. నేను ఆయనకి పాత్రుడిగా జీవించలేను. నేను ఆయన అంగీకారంగా జీవించలేను. ఆయన నన్ను వాడుకోలేడు. నేను ఆయన పాత్రగా ఉండలేను. హల్లెలూయా. టైంని బట్టి కట్ చేస్తాను. హల్లెలూయా. ఆమేన్. అందరినీ ప్రేమించు, శత్రువుని ప్రేమించు, కానీ దేవుని కంటే భర్తనైనను భార్యనైనను కుమారునైనను కుమార్తెనైనను ఇవి పెట్టాడంటే మిగతా ఆటోమేటిక్ వస్తాయని అర్థం. దేన్ని కూడా కూర్చోండి, ఏం చేస్తున్నాను, దేన్ని అధికంగా ప్రేమించొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి పాయింట్, అది మీకు మింగుడు అంటే మీకు అవసరం లేదేమో, కానీ రేపొద్దున ఎవరైనా ఆన్లైన్లో వినేవాళ్ళ కోసం, చూసేవాళ్ళ కోసం అనలేకపోయింది, ఎందుకంటే వీడియో ఆగిపోయింది కాబట్టి. సో వినేవాళ్ళ కోసం నేను చెప్పాలి అనుకుంటే కనుక, దేవుని కంటే పరిచర్యని ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుడు పరిచర్య కొరకు లేడు, పరిచర్యే దేవుని కొరకు ఉంది. చాలామంది దేవుని స్థానంలోకి పరిచర్యను తీసుకొచ్చేశారు. అలాంటి పరిచర్య పాడైపోతుంది. అలాంటి పరిచర్య దేవుని ఆమోదాన్ని తెచ్చుకోలేదు. అలాంటి పరిచర్యను బట్టి దేవుడు ఆనందించలేడు. హల్లెలూయా. దేవుని కంటే పరిచర్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాము అంటే నేమ్, ఫేమ్, మనీ, ఇంకేదో ఆశపడుతున్నామని ఖచ్చితంగా చెప్పగలగాలి. హల్లెలూయా. సంస్కారవంతం కాబట్టి నేను ముగించక తప్పదు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. ఒక మాట చెప్పాలంటే నీ సేవ నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకకే తాము అపోస్తులమని చెప్పుకుని వారి పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలిసిపోలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఈ వచనం ఏం చెప్తుందంటే, నీ క్రియల కంటే, నీ కష్టం కంటే, నీ సహనము కంటే, నీ భారము కంటే, నీ పరిచర్య కంటే నీవు నన్ను అధికంగా ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ నేను ఎరుగుదును, కానీ నీ తొలినాటి ప్రేమ నుంచి నీవు పడిపోయావు. హల్లెలూయా. దేవుని కంటే పరిచర్య అధికము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టించదు. హల్లెలూయా. 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సంస్కారం రెడీ చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక మాట చెప్పడానికి నాకు ఉండే ఆరాటపడుతుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇంకొక మాట జోడిస్తే మీకు అర్థమవుతుందేమో. ఇన్ ద బిగినింగ్ గాడ్ అలోన్. చాలామంది జీవితంలో వాళ్ళ ఆత్మీయ జీవితం ప్రారంభించబడినప్పుడు వారి లోకం, వారి ఆశ, వారి ఆకాంక్ష దేవుడు తప్ప ఏదీ లేదు, ఎవరూ లేరు. ఇప్పుడు దేవుడు తప్ప అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితి. విన్నారా? అర్ష్ గారు మీ పిల్లలు ఏడుతున్నారని తొందరగా కానివ్వండి. హల్లెలూయా. ఆ బాధ కన్నా ఈ బాధ నాలో ఎక్కువ ఉంది. అయినా నేను ఎంత కట్ చేశానో వాక్యం చెప్పే నాకు తెలుసు, మీకు తెలియదు. ఆది యందు దేవుడు అంటే ఫస్ట్ దేవుడే. రెండో పాయింట్ ఏం చెప్తాను తెలుసా? ఫస్ట్ దేవుడు, తర్వాత ఇంకోటి లేదు ఇక్కడ. దేవుడే, అది నేను చెప్తున్నాను. కమాన్. హల్లెలూయా. ఆది యందు దేవుడు అంటే దేవుడే. మరి సర్పం ఎప్పుడు వచ్చింది? 3వ అధ్యాయంలో మధ్యలో అవకాశం ఇచ్చినప్పుడు, చోటు ఇచ్చినప్పుడు, దాని దగ్గరికి పోయినప్పుడు, దాని స్వరం విన్నప్పుడు, దాని మాటలో మాట కలిపినప్పుడు వచ్చింది మధ్యలోకి.
అంతవరకు ఆదామవులకి దేవుడు తప్ప మరి ఎవరు కూడా లేరు. ఆమేన్. ఆయన పాడొచ్చాబట, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేయుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ కాదని దూరం తిని, నీ తోడు లేకయే నేనలసితి, అంతా మాయే కదా ఈ పాడు లోకము, నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము, నిజమైన బంధమే ఆ కలువరి త్యాగము, ఆ విలువ తెలియకేగా ఈ గాయము, భరించలేనయ్యా ఈ భారము, సహించలేనయ్యా ఈ, ఊహించలేదయ్యా ఈ దూరము, ఊహించలేదయ్యా ఈ దూరము, మన్నించు యేసయ్యా నా పాపము, మన్నించు యేసయ్యా నా పాపము, భరించలేనయ్యా ఈ మౌనము. నువ్వు మాట్లాడలేదు నాతో, ఈ మౌనాన్ని భరించలేకపోతున్నాను, ఈ దూరాన్ని భరించలేకపోతున్నాను, ఈ పరిస్థితి నోరలేకపోతున్నాను. ఎలా ఉండేదాన్నో, ఎలా ఉండేవాడినో, ఎంత ప్రార్థించేవాడినో, ఫుల్పీట్ దగ్గర మోకాలేసి ప్రార్థన చేస్తే గేట్ దగ్గరికి వచ్చేవి కన్నీళ్ళు. నా ఇల్లు ఎలా ఉండేదో, నేను ఎలా ఉండేది గుర్తుపట్టలేనంతగా పాడైపోయాను. దీనికి కారణం నాకు తెలుసయ్యా, ఒకప్పుడు నువ్వు మాత్రమే ఉన్న నా లైఫ్లోకి ఎవరో వచ్చారు, ఏదో వచ్చింది, మనుషులు వచ్చారు, ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, ఐహిక విచారాలు వచ్చాయి. అందుకే మందిరంలో లేవు, నీ వ్యాపారంలో ఉన్నావు. వీలైతే ఇది కాకపోతే అది అనుకున్నావు తప్ప, ఇక్కడ కాకపోతే అక్కడ అనుకున్నావు తప్ప, ఇక్కడ నాకు దొరికే దేవుని ప్రత్యక్షతను నేను కోల్పోతున్నానని ఆలోచించలేకపోయి. ఎందుకంటే ఐహిక విచారాలు, ఆర్థిక అవసరాలు, వ్యాపారం, ఉద్యోగం ఇవన్నీ చోటు చేసుకొని దేవుని సన్నిధిని కూడా ఎగనామ పెట్టేసే అంతగా నిన్ను దిగజార్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తప్ప అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కులం, మతం, బంధువులు, స్నేహితులు. ఒకప్పుడు దేవుడే, దేవుడి కోసం ఏదైనా చేసేస్తా. కానీ ఇప్పుడు తాళి కట్టకపోతే మా కులపోలు ఒప్పుకోరండి, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదండి, ఎంతకైనా మా వాళ్ళు కదండి, అందుకే ఇది చేశాను, అందుకే మెచ్యూర్ చేశా, అందుకే ఫంక్షన్ చేశా, అందుకే ఇది చేశా, అందుకే అది చేశా, అందుకే ఇది చేశా, అందుకే లుంగి ఫంక్షన్ చేశా, అందుకే ఆ ఫంక్షన్ చేశా, అందుకే ఈ ఫంక్షన్ చేశా, అందుకే తాళి కట్టాను, అందుకే ముహూర్తం చూశాను, అందుకే వాస్తు పెట్టాను. ఎందుకు? అందుకే. ఒకప్పుడు నీకు ఆ వాస్తులే, ఒకప్పుడు నీకు ఆచారాలు లేవు, ఒకప్పుడు నీకు ఆ మనుషులు లేరు. దేవుడు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నంతసేపు నీకు మంచిగానే ఉంటుంది, నీకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నప్పుడు నీకు గాయంగానే ఉంటుంది. నా మీద కోపంగా కూడా ఉండొచ్చు, ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. నాకు కూడా దేవుని వాక్యం అవసరం, వింటున్న మీకంటే కూడా మాట్లాడుతున్న నాకు మరి విశేషంగా దేవుని వాక్యం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఉన్నవాడు. అప్పుడు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? నా జీవితంలో ఎలా ఉండేదాన్ని అంటే ఇంక దేవుడు తప్ప వేరే లోకం లేదు నాకు. ఎంతమంది ఒప్పుకోగలరు? ఈరోజు ఈ కన్నీటికి, దుఃఖానికి కారణం దేవుడు ప్లేస్లోకి చాలా వచ్చేసాయి.
మనుషులు, కులం, మతం, బంధాలు, స్నేహాలు, మెనీ థింగ్స్ కేమ్, నా దేవుని స్థానాన్ని తీసేసుకున్నాయి. ఎంతమందికి చెప్పగలరు, దేవా నీ స్థానం మీదకి, నీ సింహాసనం మీదకి మరలా నీవే రావాలని, నీవే కూర్చోవాలని. ఆమేన్, హల్లెలూయా. యెషయా చూసిన దర్శనములో నీవు అత్యున్నత సింహాసనశీనుడు కానీ, నా జీవితం అనే దర్శనములో నీవే అత్యున్నత సింహాసనశీనుడు అని ఈరోజు నేను ఎంచుకుంటున్నాను. టేక్ యువర్ ప్లేస్, టేక్ కంప్లీట్ కంట్రోల్. ఎంతమంది చెప్పగలం? చివరి మాట, ఒకవేళ మనుషులు ఎంటర్, పరిస్థితులు ఎంటర్, నీ జీవితం పాడైపోతే 3వ అధ్యాయంలో ఏది జరిగిందో అదే నీ జీవితంలో ఆల్రెడీ జరిగి ఉంటే, హల్లెలూయా. ఒక గుడ్ న్యూస్ చెప్పి నేను ముగించేస్తున్నాను. మీ అందరి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రానంత కాలం ఆమేన్ పాడైపోయింది కానీ మిగిలిపోయింది. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆయన సమస్తాన్ని నూతనపరిచాడు, సమస్తాన్ని బాగు చేశాడు, సమస్తాన్ని లేవనెత్తాడు. అందుకు పౌలు ఎలా అన్నాడు? ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పాడు చేసుకున్నావా? పాడైపోయిందా? చీకటి, బాధ, దుఃఖం, కన్నీరు అలుముకుందా? అలాంటి పరిస్థితులు మీలో చాలామంది ఉన్నారు కదా. మీ అందరికీ గుడ్ న్యూస్, మీ అందరికీ గుడ్ న్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన ఈ సృష్టిని నూతన సృష్టిగా మార్చగలిగింది యేసయ్య మాత్రమే. అయ్యా నా బ్రతుకులోనికి రండి, నా జీవితంలోనికి రండి, నూతన సృష్టిగా నన్ను మార్చండి ప్రభువా. ఆమేన్. నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ఈజ్ మై క్రియేటర్ అండ్ ఐ యామ్ హిస్ క్రియేషన్. ఆయన నా సృష్టికర్త, నేను ఆయన నిర్మించిన ఆయన సృష్టిని. అందుకే నాలో ఆయన మహిమ ఉందని నేను చెప్పాలని ఆశపడుతున్నవారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా యవనస్తులు సంస్కారాన్ని ఇక్కడికి ఏర్పాటు చేయండి. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము. అడగలవా? అమ్మ గట్టిగా పొంద నిన్ను నీదు ప్రేమను. లేవనెత్తుము. ఒకసారి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో బహుశా నేను ఆపాలి, ఎందుకంటే మీలో కొంతమందికి ప్రార్థించాలని ఆశ ఉంది, కానీ కొంతమందికి ఆశ లేదు. అంటే వారి జీవితంలో ప్రారంభం దేవుడే ఉంటాడు. మొదటి అధ్యాయం అంతా నా ఆనందం, సమృద్ధి వారి జీవితంలో ఉన్నట్టుంది. బహుశా ఈ మెసేజ్ నాకు కాదు, పోయిన వారం నాతో దేవుడు మాట్లాడాడు, కానీ ఈ వారం ఈ మెసేజ్ నాకు కాదని అనుకుంటున్నారేమో. అందుకే నోరు మెదపట్లేదు కొందరు. నా మట్టుకైతే నేను చెప్పగలను, నాతో దేవుడు మాట్లాడాడు. నాకు ఆశగా ఉంది, హాయ్ మీస్ క్రియేషన్ అని గట్టిగా చెప్పాలి అని. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు నీవే
లేకపోతే నేనేమైపోతును, యేసయ్యే లేకపోతే నేనేమైపోను. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుక. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్తావా? మాట ఇవ్వగలవా? ఎంతమంది చెయ్యిల పైకెత్తి, దేవా అవును నేను ఉద్యోగానికి ఇచ్చేసాను, మనుషులకి ఇచ్చాను, అవసరాలకి ఇచ్చాను. ఇన్ ద బిగినింగ్ గాడ్ అనే మాట నా జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నాను. ఐ యామ్ హిస్ క్రియేషన్ అని గట్టిగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిదని నువ్వు చెప్తే ఆనందించాలని ఆశపడుతున్నాను. అయ్యా కోల్పోయానయ్యా, అయ్యా కోల్పోయానయ్యా. దేహమునందున్న దేహము విడచిన నీ మహిమ కొరకే బ్రతకాలని, జీవితమే నీకు ఆరాధనగా మలచి నీకై అర్పించాలని. ఎవరైనా ఉన్నారా ఆయన సందులో కన్నీరు కార్చేవాడు? ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలయ్యా, ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి. ఏ తలంపైన మీద ఉండాలి. నేను ఆపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. మనుషులు వచ్చేసారయ్యా, బంధాలు వచ్చేసాయి, బంధుత్వాలు వచ్చేసాయి, అవసరాలు వచ్చేసాయి, ఆశలు వచ్చేసాయి, ఉద్యోగం వచ్చేసింది, వ్యాపారం వచ్చేసింది, పిల్లలు వచ్చేసారు. నీ స్థానంలోకి నీవే ఉండాలి, నీవే ఉండాలి. ఇన్ ద బిగినింగ్ God alone in my life. మధ్యలోకి ఎవరెవరు వచ్చి పాడైపోయిందా? అమ్మా తల్లి భయపడకమ్మా, స్వరాజ్యం భయపడక తల్లి. ఎందుకంటే ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు మొర్ర పెట్టు వారు ఎందులో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తునందు మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు. He made everything new. ఎంతమందికి ఆశ ఉంది?